నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన తీసుకువస్తామని బీజేపీ, టీడీపీ, జనసేన రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. రానున్నది త్రిబుల్ ఇంజన్ పార్టీ అని విశ్లేషించారు. ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పరిమి కళ్యాణ మండపంలో ఎన్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జనసేన రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొవ్వూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, పలువురు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికేనని పురంధరేశ్వరి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనతోనే కూటమి సాధ్యమైందన్నారు. మోదీ ఆలోచన త్రివేణి సంగమం లాంటిదని ఆమె తెలియజేశారు. జగన్ పాలనలో అన్ని రంగాలు వెనకబడిపోయాయని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆదికవి నన్నయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గురజాడ అప్పారావు నడయాడినటువంటి రాజరాజనేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలో ఎంపీగా పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అన్నాన్ని పిలుచుకునే నందమూరి తారక రామారావు బిడ్డ మీ ఆడపడుచుగా ఆదరించి గెలిపించాలని కోరారు. సందర్భంలో చిన్నపాటి తేడాలు, అనుమతులు ఉండకపోవు. ఏ కుటుంబంలో ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మన ముందున్నటువంటి లక్ష్యం, మన విభేదాల కంటే పెద్ద లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థి. ప్రజాహితే హితం రాజ్ఞ, ప్రజానాం చ సుఖే సుఖం, నాత్మ ప్రియ మృతం రాజ్ఞ, ప్రజానాం చ హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం, రాజు అనేటువంటి వాడు తనకిష్టమైనటువంటి పనులు చేయకూడదు. ప్రజలకి ఏదైతే హితాన్ని చేకూరుస్తుందో, ఎటువంటి పాలన ప్రజలు ఆకాంక్షిస్తారో అటువంటి పరిపాలన చేసేటువంటి వాడే నిజమైన రాజు. రాజమహేంద్రవరం, ఇన్నీస్పేట, ఉజ్జయిని శ్రీ మహాకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఇన్స్పేట గోదావరి నదీ తీరాన ఉజ్జయిని మహంకాళి సమేత మహాకాళేశ్వర ఆలయం ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా సోమవారం ఆఖరి రోజు ఉదయం నుండి గణపతి పూజ, మహాకాళేశ్వర స్వామివారికి అష్టోత్తర పూజ, అన్నాభిషేకం, అన్నప్రసాద సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పట్టపగల వెంకట్రావు, అనంతరామలక్ష్మి దంపతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపక సెక్రటరీ తోట సుబ్బారావు ఆర్థిక సహాయంతో భక్తులకు ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి సేవాదళ కార్యకర్తలు, సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్, వారి బృందంలోని భక్తులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి అభివృద్ధికి నా వంతు నేను నిరంతరం కృషి చేస్తాను. అలాగే శ్మశాన వాటికి కూడా గత 30 ఏళ్ల బట్టి సర్వీస్ చేస్తూ ఈ నిరంతరం ఈ నిర్మాణంలో నా వంతు నేను పాత్ర పోషిస్తూ ఈ భూమి ఉన్నంతకాలం ఈ చరిత్ర ఉండాలని ఆలోచనతో మన నిస్వార్థమైన సేవతో చేస్తూ అన్నదానం చేస్తున్నాం. రోజుకు 1000 మంది చొప్పున ఈ రోజు 3000 మంది దాకా చేసాం. స్మార్ట్ యోగా నిర్వాహకులు నూతన సంవత్సర పంచాంగాన్ని పంపిణీ చేశారు. ఉగాది సందర్భంగా స్మార్ట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడికి కావాల్సిన వస్తువులు ఉచితంగా 200 మందికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎస్ఎల్ వైద్య సంస్థల చైర్మన్ గన్ని భాస్కర్ రావు, యోగా జడ్జి శ్రీధర్ రెడ్డి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజర్ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నూతన పంచాంగం అందించారు. స్మార్ట్ యోగా ప్రెసిడెంట్ సిహెచ్ గంగాభవాని, సెక్రటరీ కెవి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీరు చాలామంది యోగా మాస్టర్లు చూడండి, ఇంక్లూడింగ్ చూడండి, ఆ ఫేసు లుక్స్ లైక్ ఏ ఫ్రెష్. అది మిగతా ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే ఆ ఫేస్ అంటే ఫ్రెష్గా ఉండదు.
ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ విల్ కమ్ టు మైండ్ కామ్నెస్, తర్వాత బాడీ కంట్రోల్, ఇంక్లూడింగ్ స్మాల్ మజిల్స్, ఏ మజిల్స్ ఇంక్లూడింగ్ హ్యాండ్ మజిల్స్ కానీ లెగ్. పచ్చడిని న్యాచురల్గా తయారు చేసుకుని అందరూ మనకి పండగలు అంటేనే సాంప్రదాయం పంచుకోవడం. మనం పూర్వం అంతా కూడా పంచుకునే వాళ్ళం, అదేవిధంగా పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. తీసుకున్నటువంటి ఆక్సిజన్ కానీ, న్యూట్రియంట్స్, ఆహారం ద్వారా తీసుకున్న న్యూట్రియంట్స్ కానీ శరీరంలోని ప్రతి కణానికి చేరాలి అంటే ఆ దారులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఏర్పడ్డాయన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 2వ వార్డు డోర్ టు డోర్ ప్రచారంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పార్లమెంట్ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతకట్టాయని తెలిపారు. ప్రజల శ్రేయస్సును, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ఏర్పడటం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, ఆంధ్రప్రదేశ్లో దుష్టశక్తులను ఓడించేందుకు కూటమిగా ప్రజల్లోకి వస్తున్నామని వివరించారు. దార్శనికత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందన్నారు. అన్నదాత పథకం ద్వారా రైతులకు సాయం అందజేస్తామన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని చంద్రాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఇంటింటి ప్రచారంలో భాగంగా మన ముందుకు వస్తున్నారు. వారికి మేమందరం ముఖ్యం అఖండ మెజార్టీతో పెన్షన్ మరియు గార్మిక ప్రార్థిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాం. సోదరులున్నారా? నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, హక్కులను కాలరాస్తున్న ఢిల్లీ పెద్దల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల తొంగలో తొక్కుతున్న వెన్నుముక లేని పాలక ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నట్లు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల మురళీకృష్ణకు నియామక పత్రం అందించడం జరిగింది. ఉత్సాహవంతుడు, అభ్యుదయ భావాలు కలిగిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు, ఇతర నాయకులు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజాశ్రేయస్సు తదితర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని 18 అంశాలతో సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్నాల సాయి కుమార్, అధికార ప్రతినిధి పి శ్రీనివాసాచారి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కొమ్మోజు రమేష్, సభ్యులు చిట్టూరు సత్యనారాయణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మరి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా మరి విభజిత ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి లేకుండా దిక్కులేని స్థితిలో ఉన్నదన్నది మనందరికీ కూడా మరి ఈ రోజున జగద్విదితం. మరి ఏదైతే మరి ఆ రోజున పెద్దలు మరి రాజ్యసభలో, పార్లమెంట్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. ఏమైపోయింది? ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టం హామీలు అమలు లేదు. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజమండ్రి నగరంలోని 39వ వార్డులో తెలుగుదేశం, జనసేన పార్టీల నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజమండ్రి 39వ వార్డులో ఊలూరు రాజు ఆయన స్నేహ బృందం నేతృత్వంలో సుమారు 200 మందికి పైగా వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఎంపీ భరత్ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మహాయజ్ఞంలా కొనసాగుతోందన్నారు. అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతోందన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. అదే నేను ఎంపీ కాకపోతే నగరంలో అభివృద్ధి జరిగేది ఉండేది కాదన్నారు. అరాచక శక్తుల చేతిలో రాజమండ్రి నలిగిపోయేదని పేర్కొన్నారు. తన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో విశ్వనగరంగా గుర్తింపు పొందేలా చేస్తానని వివరాలు తెలిపారు. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదల ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాకుంటే నేను ఎమ్మెల్యేగా అయిన 90 రోజుల్లో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా నేనే ఇంటి పెద్దగా దగ్గరుండి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరదేశి, బాజీ ఆనంద్, గోవింద్, శ్రేణు, నాగేంద్ర, వంశీ, కార్తీక్, మల్లి నారాయణ, మున్నా, చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఇంటింటికి కూడా 24 గంటల పాటు మంచినీళ్ళు కూడా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇలాగ ఊరిని మారుస్తాం. మొత్తం అంతా కూడా 2 ఏళ్ళు చేయాలి. నాకు 2 ఏళ్ళలో మొత్తం మార్చేస్తాం, చక్కగా తయారు చేస్తాం. ఇవాళ నేను చేస్తానని నమ్మకం ఉందా లేదా? ఏమా నమ్మకం ఉందా? అవతల పార్టీ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? అవతల పార్టీ వాళ్ళు చేస్తారా? డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ కింద వెళ్తారు. మరి మీ అందరి బిడ్డగా నేను రాజమహేంద్రవరం నుంచి ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని మీ అందరినీ కూడా ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మరి రాజమహేంద్రవరం బెస్తా వీధి గొల్లమారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గౌతమి గోదావరి బెస్తవారి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెస్తావిధి గొల్లమారమ్మ అమ్మవారి 144వ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతోంది. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పాల్గొన్నారు. గౌతమి గోదావరి బెస్త సంక్షేమ సంఘం వారి సభ్యులు నిక్కుల అప్పలరాజు, సోమాల సత్యనారాయణ, లాసు రమేష్, గండిపోసయ్య, మధురబైన బాబురావు, స్థానిక యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె శిరీష వేమగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కడియం మండలం వేమగిరి గ్రామంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటంనేని శిరీష స్థానిక వేమగిరి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి సారథ్యంలో కంటంనేని శిరీష ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిస్తేనే రూరల్ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీ త్వరలో పూర్తవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గత 20 రోజులుగా చేపట్టిన అనంత సంఖ్యక
పార్థవ శివలింగాల తయారీలో భాగంగా ఇప్పటికీ 4 లక్షలు పూర్తయ్యాయని శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ప్రతినిధులు ముసునూరి అయ్యప్ప, వెట్రప్రగడ ఆదినారాయణమూర్తి, డాక్టర్ ఎంవికే మూర్తి చెప్పారు. లలితానగర్ మురళీకృష్ణ మందిరం వద్ద భక్తులు తీర్చిదిద్దుతున్న పార్థివ శివలింగాల వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన ప్రతి రూపాయి వారే తినాలంటే పార్థివ శివలింగాల తయారీలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ముస్నూరు అయ్యప్ప మాట్లాడుతూ 20 రోజుల్లో 4 లక్షల శివలింగాలు పూర్తయ్యాయని, త్వరలో 10 లక్షలు పూర్తి చేస్తామన్నారు. వెట్రాప్రగడ ఆదినారాయణ మాట్లాడుతూ 1 కోటి శివలింగాలు పూర్తయ్యాక వాటికి అభిషేకం చేసి పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట ఫణికుమార్, పుష్పలత, మల్లిక తదితరులు పాల్గొన్నారు. పెట్టామండి ఇక్కడికి వచ్చి దూరం నుంచి చక్కగా శివలింగాలు తయారు చేసే వాళ్ళకి మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఫ్రీగా పెడుతున్నాం. అలాగే మా టైంలీ మంచి కూల్ వాటర్ అన్నీ అరేంజ్ చేసాం, షామ్యానాలు పెట్టాం, లోపల కూల్ పెట్టాం. సో వచ్చి అందరూ చేయాల్సింది ఏమీ లేదండి. ఓం నమస్తే అనుకోవడం, భోగలింగేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక శివలింగం చేయడం. చాలామంది కూడా డౌట్ రావచ్చు, భోగలింగేశ్వర స్వామి ఏంటి సార్ ఎక్కడ వినలేదు ఏంటండి. యోగం భోగం 2 రకాలు ఉంటాయండి. అంటే నాకు ఒక సడన్గా ఒక 100 కోట్లు తగలటం యోగం, అదే ఒక ఉద్యోగం రావడం యోగం, ఒక 1,00,000 రూపాయలు రావడం యోగం. కానీ వచ్చిన 1,00,000 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1 కోటి రూపాయలు కానీ నేను అనుభవించడం భోగం. అంటే దేవుడు ఇక్కడ మన ఈ శివుడి ఉద్దేశం ఏంటంటే, మా శివుడి ఉద్దేశం అంటే నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి నువ్వు తృప్తిగా తినేట్టుగా, నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీ ఒంటికి నీ ఆరోగ్యానికి వచ్చేట్టుగా, నీకు వచ్చేట్టుగా భోగం కలిగించే ఉద్దేశంతో పెట్టిన పేరు అద్భుతమైన. మేము కాశీ వెళ్ళి ఈ పేరుని తయారు చేసాం. సో భోగలింగేశ్వర స్వామి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న శివలింగాలకి దయచేసి మీరు అందరూ వచ్చి డైలీ ఇక్కడ మీకు వర్క్ చేసినట్లయితే పుణ్యం, భోగలింగేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే మేము అనుకున్నట్టుగా మీకు సంపాదించే ప్రతి రూపాయి మీకే చెందేట్టుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ప్రధాన కట్టలు ఎవరంటే కొంతమంది విదేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ముందుగా ఈ 1 కోటి లింగాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ దొరుకుతుంది ఇంకా పూర్తిగా మాకు వివరణ ఇంకా పూర్తిగా రాలేదు. అయ్యాక 1 కోటి లింగాల్సిన కార్యక్రమం ఉందండి. అయిపోయిన తర్వాత అన్ని నదుల్లో కూడా ఈ పార్థివ శివలింగాలన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా. అది ఎక్కడ ఏమిటనేది వివరాలు కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీకి నిజంగా వెన్నుముక్క. సంఘ్ భావజాలమే భారతీయ జనతా పార్టీకి నేటికి జవసత్వాలు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేక కథనంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బీజేపీకి వెన్నుముక ఆర్ఎస్ఎస్. ఏప్రిల్ 1 ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జయంతి. జనతా పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందుత్వ భావజాల సామాజిక సాంస్కృతిక సంస్థ. ఆర్ఎస్ఎస్ బీజేపీకి వెన్నెముక లాంటిది. సంఘ్ భావజాలం ప్రకారమే బీజేపీ నడుస్తుంది. ఎన్నికలు వంటి కీలక సమయాల్లో సంఘ్ చెందిన స్వయం సేవకులు తెర వెనుక మంత్రాంగం సాగిస్తారు. అలాంటి బలమైన సంఘ్ను కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. హెడ్గేవార్ పూర్వీకులది మహారాష్ట్ర సరిహద్దున తెలంగాణలోని బోధన్ మండలం, గోదావరి, మంజీరా, హరిద్రా నదుల సంగమ ప్రదేశం కందుకుర్తి గ్రామం. తెలుగు మూలాలు ఉన్న హెడ్గేవార్ 1889 ఏప్రిల్ 1న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. ఆ రోజు ఉగాది కావడం విశేషం. నాగపూర్ కేంద్రంగానే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. దేశంలో హిందుత్వాన్ని వ్యాప్తి చేసేందుకు స్వామి వివేకానంద, అరవిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావంతో మాతృదేశానికి సేవ చేసేందుకు స్థాపించారు. అతివాద హిందూ మహాసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. మహాసభ సభ్యుడిగా బ్రిటిష్ హయాంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. అలాగే హెడ్గేవార్ వైద్య విద్యను అభ్యసించేందుకు కోల్కతా వెళ్లినప్పుడు అనుశీలన సమితి, జుగాంతర్ వంటి విప్లవ సంస్థల ప్రభావానికి లోనైన సంఘ్లో ఆ ప్రభావం కనిపించదు. హెడ్గేవార్ నాయకత్వంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటిసారిగా 1925లో విజయదశమి రోజున నాగపూర్లోని ఒక చిన్న మైదానంలో 5-6 సభ్యుల బృందంతో సమావేశమైంది. ఆర్ఎస్ఎస్ నిర్వహించే ఇలాంటి సమావేశాలనే శాఖ అని పిలుస్తారు. 1926లో ఏప్రిల్లోనే తొలి శాఖ ప్రారంభమైంది. తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆర్ఎస్ఎస్ స్థాపన, శాఖల నిర్వహణపై హెడ్గేవార్ ఎన్నో ప్రయోగాలు చేశారు. తొలుత ఆర్ఎస్ఎస్ ప్రార్థన మరాఠీలో ఉండేది. సంఘ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని సంస్కృతంలోకి మార్చి శాఖల్లో వ్యాయామాన్ని కూడా చేర్చారు. కాకి నిక్కర్లు, తెల్ల చొక్కా, నల్ల టోపీని స్వయం సేవకుల యూనిఫారంగా నిర్ధారించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కాకి నిక్కరు బదులు ప్యాంటును యూనిఫారంలో చేర్చారు.
1940 జూన్ 21న హెడ్గేవార్ కన్నుమూశారు. హిందూ సమాజాన్ని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం సంఘటితం చేయడం, దేశాన్ని విదేశీ ఆధిపత్యం నుండి విముక్తి చేయడంలో ఒక సాధనంగా మార్చడమే ధ్యేయంగా హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆశయ సాధనలో ఆయన దాదాపు విజయం సాధించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ధవళేశ్వరం గోదావరిలో స్నానానికి వెళ్లి దొళ్ల యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కడియం మండలం దొళ్ల గ్రామానికి చెందిన బర్లంకల అశోక్ కుమార్ 18 సంవత్సరాలనే యువకుడు మరో 5 స్నేహితులతో కలిసి ధవళేశ్వరంలోని గోదావరికి ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అశోక్ కుమార్ గోదావరిలో మునిగి మృత్యువాత పడ్డాడు. శవాన్ని బయటకు తీసి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అశోక్ కుమార్ ఒక్కడే కొడుకు కావడంతో నిరుపేదలైన అతని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. చేతికంది వచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే అశోక్ కుమార్ మృతదేహం నిన్నటి నుంచి పోస్ట్మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. త్వరగా పోస్ట్మార్టం నిర్వహించి తమ కుమారుని మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నారు. అలాగే వ్యాధిగ్రస్తులైన ఆ తల్లిదండ్రులని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.